జాగ్రత్తగా విందాం దేవుని వాక్యము. గమనించండి, దేవుని వాక్యము వినేటప్పుడు అటు ఇటు చూడడము, లేచిపోవడము, ఇది ఖచ్చితంగా దేవుడు తప్పుపట్టే విషయం. మనము ప్రతి చిన్న విషయాన్ని బైబిల్లో ఒక మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తా. ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అన్నాను తీసి, ఎబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 2వ వచనాన్ని, అది మీరు చదవండి ఒకసారి. మైకు తీసుకొని చదువుతాల్లి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టే పాపమును విడిచిపెట్టాలి. చాలు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలి? మన భారం అంతా మోద్దామా? లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది ఘోరమైన మాట. పాపము ఏదో పెద్ద అది చేస్తేనే పాపం అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇదేందట, సులువుగా చిక్కుల పెట్టే పాపం. ఏమవుతుంది అని మనం అటు ఇటు చూస్తూ ఉంటాం. అది సులువుగా చిక్కుల పెట్టే పాపం దేవుని దగ్గర. అంటే జాగ్రత్తగా ఉండకపోతే అది పాపము. దీన్నే సులువుగా చిక్కుల పెట్టే పాపం అంటాం. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న మాట మాట్లాడితే ఇది తప్ప, ఇది పాపము కాదే అంటాం, అనుకుంటాం మనం. బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నరహత్య చేయుట పాపము అని ఉంది బైబిల్లో. కానీ యేసు ప్రభు కాలంలోకి వచ్చిన తర్వాత, పాత నిబంధన కాలంలోనేమో నరహత్య చేయడం పాపం అని ఉన్నది. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు కాలంలోకి వచ్చిన తర్వాత ఏముందో తెలుసా? నీ పొరుగువాన్ని వ్యర్థుడా అంటే అది పాపమాట. నరహత్య చేసినట్టు అంట అది. మన పొరుగువాన్ని లేదా మన సహోదరుని వ్యర్థుడా అంటే ఎంత సులువుగా చిక్కుల పెట్టే పాపమే కదా. ఒక్కొక్కసారి మన పిల్లల్ని అంటాం మనం, నువ్వు వేస్ట్ రా అంటాడు. వేస్ట్ అంటే వ్యర్థుడా అన్నట్టే కదా. అంటే దేవుడు సృష్టించిన దానిలో ఏది వేస్ట్ కాలేదు. బైబిల్లో అది రాసింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి వస్తువును దాని పని నిమిత్తము సృజించిండంట దేవుడు. ప్రతీది దాని పని కొరకే తయారు చేసినట్టు ఉత్తగా కాదు. వ్యర్థంగా పోయేది ఏది లేదు ఈ భూమి మీద. వ్యర్థంగా ఏది తయారు చేయలేదు. అలాంటిది నువ్వు మనుషుణ్ణి వ్యర్థుడా అంటే ఎంత పాపం. ఇది సులువుగా చిక్కుల పెట్టే పాపం. అంటే గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి. ఇప్పుడు మనం పాడుకున్న పాట ఉన్నది కదా, చక్కటి పాట. ఏమని పాడుకున్నామంటే, ఇలా నాకెవరు లేరనుకొనగా నాధరి చేరితివే అంటాడు ఆయన. నీ నమ్మిన వారే నన్ను మరిచినను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద నిన్ను నన్ను మనందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత మనందరినీ బైబిల్లో ఏమని రాసిందంటే సమకూర్చిందంట ఆయన. సమకూర్చడం, ఒక సంఘముగా సమకూర్చడం అంటే ఏంటిదో తెలుసా? ఒక వ్యక్తి బురదలో దిగి మడుగులో దిగి చేపలు పడతాడు కదా, ఆ పట్టిన దాన్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వెనుకొకటి ముందటొకటి ఇట్లా పడేస్తారా? ఏం చేస్తారు? వాటిని అన్నింటినీ ఒక్కదిక్కి పెడతారా లేదా? ఒక బుట్టలో కానీ ఏదైనా ఒక సంచిలో కవర్లో కానీ వేసుకుంటారు కదా. వాటిని సమకూర్చడము అని అర్థం. ఇక్కడ మనల్ని కూడా ఆయన ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ఆయన రక్షించుకొని ఆయన మనల్నందరినీ సంఘముగా సమకూర్చుకున్నాడు. ఆయన సమకూర్చుకొని ఇప్పుడు ఆయన మనల్ని మర్చిపోయిండంటారా? చెప్పండి. హల్లెలూయా. మర్చిపోయిండా మనల్ని ఆయన? అంటే మరవలేదంటే ఆయనకు మనం జ్ఞాపకం ఉన్నామా? చెప్పండి. ఉన్నట్టా లేనట్టా? మనం ఆయన జ్ఞాపకం ఉన్నాం.
అప్పుడు మర్చిపోడు మనల్ని. మర్చిపోయే దేవుడు కాదు. ఒక్కొక్కసారి మనమే అంటాము, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయిండేమో, నేను జ్ఞాపకం లేనేమో. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా దేవుడు నన్ను ఎందుకు గుర్తు చేసుకోవడం లేదు అనుకుంటామా లేదా? నోవాహు కాలంలో దేవుడు ఈ భూమి మీద జల ప్రళయాన్ని రప్పించే ముందు నోవాహుతో చెప్పిండు, నోవాహు, నేను ఈ భూమిని నీళ్లతో ముంచబోతున్నాను, కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఓడ సిద్ధం చేసుకొని ఈ లోకానికి ప్రకటించయ్యా, భయంకరమైన ప్రళయం రాబోతా ఉంది, రండి ఓడలోకి అని పిలువు. వారిని ఎవరైతే ఈ ఓడలోకి వచ్చి చేరుతారో నేను వారిని కాపాడుతా అని చెప్పని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు ఓడను సిద్ధం చేసి 120 సంవత్సరాలు ప్రకటించిండంట దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, ఎంతకాలం మాట? అందరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 100. ఇప్పుడు మీకు తెలుసు, అందరికి తెలిసిన మాట ఇది. 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఓడలోకి ఎంతమంది వచ్చిండ్రు? అంతే. ఎంతమంది ఎక్కిండ్రు ఓడలో తెలుసా మీకు? నోవాహు, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంతమంది అయినరు? 8 మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది చెప్పండి? 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే 120 సంవత్సరాలకు ఎంతమంది రక్షించబడ్డారండి? 8 మందే. 8 మంది. అందులో ఇక్కడ ప్రకటించిన ఆయన కుటుంబమే. జరిగింది ఏంటంటే, నోవహుతో పాటు ఆయన కుటుంబము తర్వాత కొన్ని ఈ ఆకాశ పక్షులలో జతలుగా, జంతువులలో 2 జతలు, ఈ విధంగా ఒక్కొక్క జీవరాశులలో నుండి, పక్షి జాతిలో నుండి, జలచరాలలో నుండి ఒక్కొక్క జాతి, వాటిని జతలుగా తీసుకొచ్చి నోవాహు ఓడలో ఎక్కించుకొని, దైవజనమా, ఆ ఓడ ఎప్పుడైతే వీళ్ళు ఎక్కిండ్రో దేవుడు ఆ ఓడ తలుపులను మూసేసిండంట. తలుపులు ఏం చేసిండు? ఆయన మూసేసిండు. జలప్రలయం స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన జలం. బైబిల్లో ఏమని ఉందంటే, ఇప్పుడు వర్షం ఎక్కడి నుండి పడుతుంది? ఆకాశం నుండి. కానీ ఈ భూమికి తాళాలు తీసిండట దేవుడు. ఆకాశములో నుండి పడడమే కాకుండా ఈ భూమిలో నుండి వెళ్ళినాయట నీళ్ళు. భూమి తాళాలు తీసిందంట. భయంకరమైన వర్షము, ఆ ప్రళయానికి తట్టుకోలేక గప్పుడు వస్తూ ఉన్నారు జనాలు. అయ్యా తలుపుది, నోవాహు తలుపుది అని చెప్పంటే, తాళం ఎక్కడున్నది? ఇప్పుడు దేవుని దగ్గర పోయింది. తలుపేసింది దేవుడు, తలుపు మూసింది దేవుడు, తాళం ఆయన దగ్గర ఉన్నది. నేను మీకు మరీ చెప్తా ఉన్న, దండం పెట్టి, సువార్త తలుపులు కూడా ముయ్యబడతాయి కొంతకాలానికి. ఈ తలుపులు ముయ్యబడతాయి, దొరకదు మనకు. దేవుని వాక్యం ఇక దొరకదు రానున్న రోజులలో. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఒక్క మాట చెప్తాను నేను మీకు. ఇది ఎందుకు అంటే, ఒకసారి చదవండి మీరు. ఇప్పుడు చెప్పిందంతా గుర్తుంది కదా. అయితే ఎప్పుడైతే ఈ భయంకరమైన ఈ జలప్రలయం వచ్చిన తర్వాత ఓడ ఏమైపోయింది? నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంది. నీళ్ళలో తేలుకుంటూ పోతా ఉంది. ఓడలో ఉన్నవారు క్షేమంగా ఉన్నారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ప్రళయంలో, బైబిల్లో ఏమని రాస్తుందంటే, జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయాను అని రాసింది. కొట్టుకొని పోయిందంట, అంటే చంపుకెళ్ళిందంట, అంతేగా. అలాంటి పరిస్థితులలో బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. అందరూ కొట్టుకుపోయినరు, అందరినీ కొట్టుకొని వెళ్ళింది జలప్రలయం. కానీ ఇప్పుడు బైబిల్లో ఈ మాట చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం తీయండి. ఆదికాండం 8వ అధ్యాయం. ఇది మన
అంశం ఇది, నా వాక్యాంశము. ఎంతసేపు ఇంట్రొడక్షన్ మాత్రమే. చదవండి మొట్టమొదటి వచనం 8, మొట్టమొదటి వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పక్షులను జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఓడలో ఉన్న వాళ్ళని మర్చిపోయిండా? ఓడలో దోలిన అంతే, ఓడలోకి పంపించిండు, తాళము తన దగ్గరే పెట్టుకున్నాడు, తలుపులు మూసేసిండు. ఇప్పుడు ఓడ ఎక్కడ వెళ్తా ఉంది? ఎక్కడ? నీళ్ళ మీదనే. దానికి నీళ్లు తాకుతా ఉన్నాయా? అలలు తాకుతా ఉన్నాయా? వరద కొట్టుకొచ్చి తాకుతా ఉందా? మీరు ఎప్పుడైనా చూసిండ్రా? పోయిన సంవత్సరం నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో వరదలకు కార్లు కొట్టుకోపోతా ఉన్నాయి. ఎట్లరికైనా కాగితపు పడవలు చేసి నీళ్ళ మీద ఎత్తే ఎంతలా కొట్టుకొని పోతున్నాయో కార్లు అంత స్పీడ్గా కొట్టుకొని పోతా ఉన్నాయి. మేన్ హల్లెలూయా. నోవహు ఓడ కూడా నీళ్ళ మీద అంతే స్పీడ్గా పోతా ఉంది, అంతే స్పీడ్గా పోతా ఉంది. దేవుడు భద్రంగా కాపాడుతూ తీసుకువెళ్తా ఉన్నాడు. ఆమేన్. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. దైవజనమా, నోవహు ఓడ నీళ్ళ మీద వెళ్తా ఉంది, అలలు తాకుతా ఉన్నాయి, కెరటాలు తాకుతా ఉన్నాయి, వరదలు తాకుతా ఉన్నాయి, ఓడ మట్టుకు భద్రంగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఓడ పాడైపోయిందా? పాడైపోలేదే. ఓడకు హాని జరిగిందా? జరగలేదు. దైవజనమా, అది ఎవరిది ఓడ అంటే దేవునిది. దైవజనమా, సంఘమనే ఈ ఓడలో మనం ఉన్నప్పుడు, రక్షణ ఓడలో మనం ఉన్నప్పుడు, ఈ రక్షణ ఓడలో నువ్వు నేను మనం ఉన్నప్పుడు అలాంటి భయంకరమైనటువంటి తుఫానులు ఒక్కొక్కసారి మన మీదకి రావచ్చు, మన ఓడలోకి రావచ్చు, మన కుటుంబం మీదకి రావచ్చు, నీ కుటుంబాన్ని కూడా వరదలు దాకవచ్చు. ఒక్కొక్కసారి ఏ విధంగానైతే చెట్లు పుట్టలు కాగితపు పడవల్లాగా కొట్టుకొని పోయినాయో ఆ విధంగా నా కుటుంబం కొట్టుకపోతుందేమో, ఈ కష్టంతో ఈ బాధ నా కుటుంబాన్ని కొట్టుకెళ్తుందేమో, ఈ కష్టము నన్ను కూడా తీసుకెళ్తుందేమో అని చెప్పని అంత బాధ, అలాంటి వేదన నీకు కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో, నీ ఓడ దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నోవహు ఓడను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. నిన్ను మర్చిపోలే దేవుడు, నిన్ను మర్చిపోలేదు ఆయన. ఓడలో నోవహు ఓడను జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడలో ఉన్న మనుషులను, ఓడలో ఉన్న పక్షులను, ఓడలో ఉన్న సమస్త జంతువులనన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్నెక్కడ మర్చిపోతాడు? మరుస్తాడా? మరువనే మరువడు ఆయన. ఆయన మర్చిపోని దేవుడు ఆయన. ఒకసారి యెషయా గ్రంథము తీయండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం త్వరగా తీయండి. నిజంగా ఆయన నిన్ను మర్చిపోయిండా? నిజంగా మనం కష్టాలలో ఉన్నప్పుడు, మనం బాధలలో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మరణశయ్య మీద పడుకున్నప్పుడు, రోగము నిన్ను బాధించినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఏ రోజు దేవుడు నిన్ను మర్చిపోయినా? ఒకసారి చూద్దాం. 49వ అధ్యాయముకి యెషయా గ్రంథము 14-15 చదువుదాం త్వరగా. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున, కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. వారైనా మరుతురు గాని నేను నిన్ను, గట్టిగా చెప్పు హల్లెలూయా. దైవజనమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను, దేవుడు నన్ను మర్చిపోయింది అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను విడిచిపెట్టిండు అనుకుంటున్నావేమో, కానీ గర్భమున పుట్టిన తన చంటి పిల్లను తన తల్లి మరుచున. ఆమేన్. హల్లెలూయా.
అక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నది, మళ్ళీ చదువునాను. క్వశ్చన్ ఉందా ఆడ? చూడు ఏమనింది, చదవండి మైకులా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. నా వైపు చూడండి. మరచునా చెప్పండి, మరచునా. ఇట్లనే అడుగుతా ఉన్నాడు. మర్చిపోతాడా? మర్చిపోతుందంట. ఇప్పుడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అంటే కింద చూడండి మీరు, మరచును అంటది. వారైనా మరచుదురు గాని. మరుస్తారంటాడా? మర్చిపోరంటాడా? మరుస్తాడా? మరువడా? తల్లి తన బిడ్డను మర్చిపోదా? మర్చిపోద్ది. సొంత నా కుటుంబంలో, మా కుటుంబమే, మా చిన్నాయన కోడలు మొట్టమొదటి కాన్పులో చక్కటి కుమారుడు పుట్టిండు. ఆ కుమారుడు దాదాపు 21st అయిపోయింది. 21st అయిపోయిన తర్వాత మంచాలో వేసుకొని ఇద్దరు భార్య భర్తలు పడుకున్నారు. మధ్యలో అబ్బాయి పడుకున్నాడు. తెల్లారేసరికి అబ్బాయి చనిపోయి ఉన్నాడు. తల్లి చూడలే, తండ్రి చూడలే. మరిచిందా? మరవలేదా? చెప్పండి, మరిచినట్ట మరవనట్ట? మర్చిపోయింది. చాలామంది పిల్లలు తప్పిపోతారు బజార్ మీద. వాళ్ళు ఎట్లా తప్పిపోతా ఉన్నారు? తల్లి మర్చిపోయింది. ఒక్కోసారి మర్చిపోయింది. చాలాసార్లు బజార్ మీద పిల్లలు వస్తే మళ్ళీ కొందరు మనుషులు వాళ్ళని తల్లికి అప్పచెప్తా ఉంటారు. ఎక్కడ పోయింది? గర్భమున పుట్టిన చంటి పిల్లను తల్లి కరుణించకుండా మరుచునా అంటే దేవుడు అంటా ఉన్నాడు, వారైనా మరుచుదురు కానీ. ఆమేన్, హల్లెలూయా. మరువను అంటే అర్థమైంది, జ్ఞాపకం ఉన్నవా లేదా? నువ్వు జ్ఞాపకం ఉన్నట్టా లేదా? అవునా కదా? అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవుడు నిన్ను తన జ్ఞాపకములో ఉంచుకున్నాడు. ఆయన తన హృదయములో నిన్ను భద్రపరుచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నడూ మర్చిపోడు ఆయన. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువను. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 121వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఓ ఇశ్రాయేలు, నిన్ను కాపాడు దేవుడు కునుకడు. ఆమేన్, హల్లెలూయా. కునుకడు ఆయన నిద్రపోయేదే. తల్లి నిద్రపోయింది, తండ్రి నిద్రపోయిండు, పక్కల పడుకున్న కొడుకు చనిపోయిండు, పిల్లవాడు చనిపోయిండు. కానీ నా యేసయ్య మట్టుకో ఎన్నడూ నిద్రపోకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు, నిద్రపోడు. ఒక భక్తుడు రాసిండు, ఇశ్రాయేలును కాపాడే నీవు కునుకవు నిద్రించవు ఏనాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రించాడు. ఎట్లా కాపాడుతూ ఉన్నాడు అటు తెలుసా? తన కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ మర్చిపోయిండు? నిన్ను మరవలేదే. మర్చిపోయే దేవుడు కాదు. ఎల్లప్పుడూ నువ్వు ఆయన మనస్సులో ఉన్నావు, మనం ఆయన మనస్సులో ఉన్నాము, ఆయన హృదయములో ఉన్నాము. దైవజనమా, మనం ఏడుస్తూ ఉంటాం కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడో తెలుసా? మనల్ని మరణపు చివరి అంచుల దాకా తీసుకెళ్తాడు. ఇక్కడ ఇది అంచు అంటే ఇది. ఇక్కడ నుండి ఇక జారి పడతామనే మూమెంట్లో పట్టుకుంటాడు ఆయన. బైబిల్లో ఒక మాట ఉంది, పక్షిరాజు వలె కాపాడుతాడట ఆయన మనల్ని. ద్వితీయోపదేశ ఖండంలో ఉంది ఆ మాట. పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్లుగా కాపాడుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కష్టాలు ఎందుకు వస్తాయా చెప్పండి? దేవుడు అంతగా కాపాడుతుంటే కష్టాలు ఎందుకు వచ్చినట్టు చెప్తారా ఎవరైనా? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? రోగం ఎందుకు వచ్చింది? ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఎందుకు ప్రాణాపాయంలో పడ్డావు? ఎందుకు వస్తున్నాయి ఇవి? పక్షిరాజును గురించి ఎందుకు చెప్పిండో తెలుసా? పక్షిరాజు తన గూడునంట ఎక్కడ పెడుతుందంట? ఆకాశం అంత ఎత్తులో పెడుతుందంట. చెట్టుకు చివరి కొమ్మల తన గూడును అల్లుకుంటుంది. అది ఎట్లా అల్లుతుందో తెలుసా? పక్షిరాజు అల్లేటప్పుడు గూడును మొట్టమొదట రేగు గంప ఉంటుంది కదా, రేగు ముళ్ళు ఎట్లుంటాయి?
షార్ప్ ఉంటాయి సూదుల్లాగా. రేగు ముళ్ళు అన్నీ తీసుకుపోతుంది, రేగు గంప తీసుకెళ్తుంది, ఆ కంప బేరుస్తుంది గోట్లో. తర్వాత తుమ్మ ముళ్ళు తీసుకెళ్తుంది, తుమ్మ ముళ్ళు ఉంటాయి కదా, ఈ తుమ్మ చెట్టు ముళ్ళు అన్నీ తీసుకెళ్తుంది. ఇంకా అడవిలో ఏం దొరుకుతాయో ముళ్ళు ఉంటాయి కదా, బాగా షార్ప్గా ఉండే ముళ్ళు అన్నీ తీసుకెళ్ళి మొట్టమొదట గూడు పెడుతుంది. అది గూడులో తర్వాత ఏం చెప్తుందంటే కొన్ని పుల్లలను తీసుకెళ్తుంది, మామూలు పుల్లలు, ముళ్ళు లేని పుల్లలు. ఆ ముళ్ళు లేని పుల్లలన్నింటినీ తీసుకెళ్ళి ఆ గూట్లో ఆ ముళ్ళ మీద పేరుస్తూ ఉంటుంది. రెండో వరుస. మూడో వరుస ఏం పెడుతుందో తెలుసా? తాటి పీసు ఉంటుంది కదా, తాటి పీసు లాంటి పీస్ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు మనం కదా మంచం మీద పరిపేసుకున్నట్టు మెత్తగా ఎత్తది ఆ పీస్ అంతా. ఆ మెత్తగా పెట్టి దానిలో గుడ్లు పెడుతుంది ఆ పక్షిరాజు. ఆ మెత్తగా ఉన్న పరుపులో గుడ్లు పెట్టిన తర్వాత కొంతకాలానికి ఆ పక్షిరాజు వాటి మీద బొదిగి పిల్లలను చేసిన తర్వాత పిల్లలు కొంతకాలానికి ఎదుగుతాయి కదా, 3 నెలలు అయిన తర్వాత పిల్లలకు రెక్కలు వస్తాయి. అంతవరదాకా తల్లి ఎప్పుడైతే పిల్లలు బయటికి వెళ్ళినాయో ఆ దినము నుండి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడతా ఉంటుంది. బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు పెట్టి వాటిని చక్కగా పెంచి రెక్కలొచ్చేంత వరదాకా పెంచుతుంది పక్షిరాజు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే రెక్కలొచ్చేంత వరదాకా పెంచి రెక్కలు వస్తాయి, రెక్కలు వచ్చినా కూడా ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? పిల్లలు ఎగరాలా లేదా? చెప్పండి, ఎగరాలా లేదా? ఎగిరిపోవాలి. ఎగిరిపోయి వాటి ఆహారం అవి సంపాదించుకోవాలి. కానీ ఈ పిల్లలు ఇంతకాలము తల్లి తెచ్చి పెడితే తినమరిగినాయి కదా, అందుకని ఏం చేస్తాయంటే ఎగరడం లేదు. ఎగరకపోతే అప్పుడు పక్షిరాజు ఆ గూట్లో కూర్చుండి ఆ మీద పరిచింది కదా పీచు లాంటిది, ఆ పరుపు లాంటి ఆ పీసు అంతా తీసేస్తుంది, మెల్లగా అంతా తీసి బయటపడేస్తుంది. రెండోసారి ఏం చెప్తుంది అంటే పీసు పోయిన తర్వాత ఏమున్నది? పుల్లలు ఉన్నాయి. ఆ పుల్లలు మెల్లమెల్లగా తీసేస్తుంది. ఇప్పుడు పీసు పోయినాక ఆ పుల్లలు ఒత్తుకపోతూ ఉంటాయి, పిల్లలకు ఒత్తుకపోవా? ఒత్తుతూ ఉంటాయి. అవి అటు ఇటు కదులుతుంటాయి, అటు ఇటు కదులుతుంటాయి. మెల్లమెల్లగా ఆ పుల్లలను కూడా తీసేస్తుంది. ఇప్పుడు ఏమున్నాయి అడుగునా? ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది? ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటే ఆ శ్రమకు తాళలేక ఎగురుతూ ఉంటాయి. అవి ఆ శ్రమకు తాళలేక ఎగిరి వెళ్ళిపోతాయి అంతే. అవిగా ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే చూడండి ఎంత జాగ్రత్తగా ఉంటుందో పక్షిరాజు. ఆ పిల్లలు ఎగిరి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా బలహీనంగా ఉండి దాని రెక్కలు బలపడక ఒకవేళ అది కింద పడేది ఉంటే కనుక ఆ కింద పడే సమయంలో ఈ పక్షిరాజు రివ్వున దూసుకొచ్చి ఆ పిల్ల కిందికి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి ఆ పిల్లను తన రెక్కల మీద వేసుకుంటుంది మళ్ళీ. ఆమేన్, హల్లెలూయా. తన రెప్పల మీద వేసుకొని మెల్లగా తీసుకుపోయి మళ్ళీ చెట్టు కొమ్మ మీద కూర్చోబెడుతుంది అది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగింది? ఇప్పుడు ముళ్ళు గుచ్చకపోయేది ఉంటే అవి ఎగరగలవా? ఇప్పుడు తల్లి ఏం పెట్టింది? పక్షిరాజు వాటికి పరీక్ష పెట్టింది, ముళ్ళ ద్వారా పరీక్ష పెట్టింది. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడే అవి ఆకాశంలోనికి ఎగిరినాయి. అప్పుడు వాటికి రెక్కలు వచ్చినాయని తెలిసి హాయిగా ఎగురుతూ ఉన్నాయి ఆకాశంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పక్షులు ఎగురుతూ ఉంటే చూసినా మీరు ఎప్పుడైనా? అవి పోతూ ఉంటే ఎంత సంతోషమో, గాలి మోటార్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను అంటున్నా, ముళ్ళు లేకుండా పక్షులు ఎగరగలిగినాయా? ముళ్ళు గుచ్చకుండా. దైవజనమా, దేవుడు కూడా అలాంటి కష్టాలలో మనల్ని పెట్టి, అలాంటి బాధలలో మనల్ని కూడా పెడతాడు. ఒక్కొక్కసారి ఆ ముళ్ళ లాంటి కష్టాలు మనల్ని గుచ్చుకున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఆమేన్, హల్లెలూయా, మాకు కష్టం వచ్చింది. ఇప్పుడు తల్లి ఆ పిల్లలు ఎంత తల్లి మీద ఎంత అదైనాయి కావచ్చు కదా. ఇంతకాలము జాగ్రత్తగా పెంచి, ఇంతకాలం మెత్తటి పక్క మీద పెంచి, ఇంతకాలము మంచి భోజనం తెచ్చిపెట్టి, ఇప్పుడేమైంది మా అమ్మకు? మనం కూడా అంటాము, ఏమైంది దేవునికి? ఎందుకు మాకు కష్టాలు పెడతా ఉన్నాడు, ఎందుకు మాకు ఆపదలు పెడతా ఉన్నాడని మనం అనుకుంటాము. కానీ దైవజనమా, నువ్వు ఆ విధంగా పక్షిరాజులాగా పైకి ఎగరాలని ఆయన అలాంటి కష్టాలను పెట్టినప్పటికీ కూడా ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 2వ అధ్యాయం, త్వరగా. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. మైకులో చదవండి రా తీర్తే. మైక్ కిందికి అనుకోనన్న, మైక్ కిందికి అనుకోండి, చదవండి.
కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే తన ప్రజలు, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు. తన ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వములో ఉండగా, ఐగుప్తు దేశంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో బాధలు అనుభవిస్తున్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు పెడుతున్నటువంటి బాధల కింద నలిగిపోతూ ఉన్నప్పుడు, బైబిల్లో ఒక మాట ఏమందంటే అక్కడ వారాట ఐగుప్తు దేశంలో ఇనుప కొలిమిలో కాలుతా ఉన్నారంట. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇనుప కొలిమిలో కాలుతా ఉన్నారంట దైవజన్మ. ఇనుప కొలిమి అంటే అర్థమైందో తెలుసా? అలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారంట. అలాంటి కష్టాలు అనుభవించేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునంట దేవునికి ప్రార్థన చేసిందంట. ప్రభువా మమ్మల్ని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తే బైబిల్లో ఏమని రాస్తుందంటే ఇక్కడ ఆయన వారి మూలుగులను విన్నాడంట. దేవుని బిడ్డలారా, వారి మూలుగులను విని, వారి బాధను చూసి, వారి కష్టాలను చూసి ఏమంటా ఉన్నాడంటే తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసుకున్న నిబంధన, నేను ఈ ప్రజలను ఐగుప్తు దేశంలోనికి పంపించి అక్కడ 40 సంవత్సరాలు అయిన తర్వాత నీ ప్రజలను నేను బయటికి తీసుకొస్తానయ్యా అని చెప్పని అబ్రాహాముతో తాను చేసుకున్న నిబంధనను జ్ఞాపకము చేసుకొనేను. నా వైపు చూడండి దయచేసి. అబ్రాహాముతో 40 సంవత్సరాలకు పూర్వం చేసుకున్న నిబంధన దేవుడు. 40 సంవత్సరాల పూర్వము దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసిండు, నీ పిల్లలను నేను ఐగుప్తు దేశానికి పంపిస్తా. అమ్మ నా వైపు చూడండి దయచేసి. మీకు మాట చెప్పనా? అసలు అప్పటికి అబ్రాహాముకు పిల్లలే లేరు. హల్లెలూయా. అసలు అప్పటికి అబ్రాహాముకు పిల్లలే లేకముందు చేసిన నిబంధన చూడండి. అసలు అబ్రాహాముకు పిల్లలే పుట్టక ముందు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. బానిస బ్రతుకులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకోడా? ఆమేన్. హల్లెలూయా. అదే కదా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనుభవించిన లాంటి కష్టాలు నువ్వు అనుభవిస్తే, వారు పడ్డ ఇబ్బందులు, అలాంటి ఇబ్బందులను పడుతూ ఉన్నప్పుడు, అలాంటి బాధలు కలిగినప్పుడు, వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయిండేమో అని చెప్పని ఒకవేళ నీ హృదయంలో నువ్వు తల్లడిల్లుతా ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను మర్చిపోను. హల్లెలూయా. నేను నిన్ను మరువను. ఒక మాటలో ఆయన అంటాడు, అసలు మరవడం కాదు, నిన్ను విడువను, ఎడబాయను. మన వైపు చూడండి దయచేసి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి? అగ్ని గుండములో. అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టిండా? విడిచిపెట్టలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. విడిచిపెట్టలే ఆయన. 4వ వాడుగా ఉన్నాడంట వాళ్ళతో పాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ వాడుగా అంటే అర్థమైంది, వాళ్ళతో ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టేనా? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? అందరు చెప్పండి, ఎక్కడున్నారు? ఇప్పుడు మరి దేవుడు ఎక్కడున్నాడు వాళ్ళతో ఉంటే? దేవుడు కూడా అంటే నువ్వు కష్టాలు అనుభవిస్తుంటే దేవుడు నీతో పాటు అనుభవిస్తూ ఉన్నాడు. బైబిల్లో అంటాడు, ఎబ్రీ పత్రికలో, ఆయన మన కష్టాలలో మన బాధల్లో సమాన అనుభవము గలవాడై, సమాన అనుభవం గలవాడు ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే ఇవన్నీ నీకంటే ముందుగానే అనుభవించున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. నీకంటే ముందుగా అనుభవించిండు ఆయన. అగ్ని లాంటి శ్రమలు అనుభవించిండు. ఆయన అనుభవించిండు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన చెమట
రక్త బిందువులుగా మారిపోయిందంట. బా, ఎట్లా మారిపోయిందంట? రక్త బిందువులుగా మారిపోయింది. అంత శ్రమ అనుభవించిండు ఆయన. అలాంటి ఆయన శ్రమ అనుభవించిన దేవుడు కాబట్టి నీ కష్టాలేందో ఆయనకు తెలుసు, నీ బాధలేందో ఆయనకు తెలుసు, నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎంత నలిగిపోతున్నావో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే కష్టాలంటే తెలియనోనికి కష్టం విలువ తెలియదు. తెలుతుందా? తెలియదు. కష్టాలంటే తెలియని వానికి కష్టము విలువ తెలియదు, కానీ కష్టాలు అనుభవించిన వానికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. నా యేసయ్య కష్టాలు అనుభవించిండు, బాధలు అనుభవించిండు, నిందలు అనుభవించిండు, అవమానాలు అనుభవించిండు. కాబట్టి నువ్వు ఒకవేళ అలాంటి అవమానాలను కనుక నువ్వు భరిస్తూ ఉంటే గుర్తుపెట్టుకో, యేసయ్య కూడా అలాంటి అనుభవాల నుండే బయలుదేరింది. నువ్వు నమ్మిన నీ దేవుడు అలాంటి అనుభవాల గుండా ప్రయాణము చేసిండు. ఇప్పుడు నిన్ను అదే బాటలో రమ్మంటా ఉన్నాడు. అలాంటి అనుభవాల గుండా ప్రయాణం చేసి ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో బిడ్డ, నేను ఇదే మార్గంలో వచ్చినా కాబట్టి ఈ మార్గంలో నుండి నువ్వు రా. నువ్వు వస్తూ ఉంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ భర్త నిన్ను తిడతాడు ఒక్కోసారి మందిరానికి వెళ్ళకుండా. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కృంగదీసేవాడై ఉండవచ్చు, నిన్ను అవమానాల పాలు చేస్తుండవచ్చు. దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నింటి అనుభవించి నువ్వు కూడా రా అంటున్నాడు ఆయన. నువ్వు కూడా ఇలాంటి మార్గంలో నుండి రా. ఇప్పుడు నీకు ఇది ఇరుకు మార్గంగా కనిపించవచ్చు. ఈ ఇరుకు మార్గంలో నేను నిన్ను మర్చిపోను, నేను నీ వెంట ఉంటా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఇదిగో ఈ ఇరుకు మార్గంలో నువ్వు వస్తే కొంతకాలానికి ఈ ఇరుకు మార్గమే విశాల మార్గముగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దైవజనమా, ఒక మాట చూద్దాం. ఆదికాండము తీయండి, త్వరగా తీయండి, 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 29వ వచనంలో, మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ మర్చిపోడు ఆయన. కాబట్టి ఇదిగో నిన్ను కాపాడుతానని మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 30వ అధ్యాయంలో కూడా, ఆదికాండము అధ్యాయం 30లో ఒక మాట ఉన్న దేవుని బిడ్డలారా. ఆదికాండం 30:22వ వచనంలో నేను చదువుతున్న, చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, ఎవరు రాహేలు తెలుసా? రాహేలు ఎవరు? యాకోబు భార్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు గారి భార్య రాహేలు. రాహేలు బైబిల్లో ఏమని రాస్తుందంటే, ఇదే 30వ అధ్యాయంలో, రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు యాకోబునకు పిల్లలను కనలేదంట, గొడ్రాలుగా ఉందంట. రాహేలు అక్కయ్య అయిన లేయా మట్టుకు పిల్లలను కన్నదంట. ఆమె పిల్లలను కన్నది, రాహేలుకు పిల్లలు లేరు. ఒక్క మాట నేను చెప్తా దైవజనమా, గమనించండి. ఈ రాహేలు కొరకు యాకోబు ఎంతకాలము అంటే 14 సంవత్సరాలు కొలువు చేసిండు. ఎంతకాలం చెప్పండి? 14. ఏం చేసిండు? హల్లెలూయా. రాహేలును యాకోబు ప్రేమించిండు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి యాకోబుకు రాహేలు మీద ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి? ఎంత ప్రేమ ఉండి కదా, గుండె నిండా ప్రేమ ఉన్నది. 14 సంవత్సరాలు కొలువు చేసి ప్రేమించి
పెళ్లి చేసుకున్నటువంటి రాహేలుకు పిల్లలు కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నా. కొలువు చేసి 14 సంవత్సరాలు కొలువు చేసి ప్రేమించిన యాకోబు రాహేలు ఇప్పుడు ఏమై ఉన్నదంట? గొడ్రాలు. చెప్పండి, నోరు తెరవండి. హల్లెలూయా. నేను అంటున్నా, దేవుడి దినాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కొరకు కొలువు చేసిండు ఆయన. ఎంతకాలమో తెలుసా? నా యేసయ్య. బైబిల్లో ఆ మాట దాంట్లో ఉన్నది. సిలువ మ్రాను మీద ఒంటరిగా వేలాడిండంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30 సంవత్సరాలు యవ్వనస్తుడుగా ఉండి 3.5 సంవత్సరాలు ఆయన మీ కొరకు నా కొరకు కొలువు చేసి పడరాని బాధలు అనుభవించి ఎన్నో వేదనలు పొంది, బైబిల్లో రాసింది, నిన్ను నన్ను కన్నడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. శ్రమలలో కన్నడు మనల్ని ఆయన. ఇప్పుడు అంతకాలము నా యేసయ్య నీ కొరకు కొలువు చేస్తే ఇప్పుడు మనం కూడా కనలేకపోతున్నామే. మనం కనాలి విశ్వాసులను. దైవజనమా, సంఘము కనాలే. సంఘము కనాలి. దేన్ని కనాలి? ఆత్మలను కనాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మలను గానే సంఘముగా ఉండాలి. బాధపడుతూ ఉంటాడు దేవుడు. కొలువు చేసి ప్రేమించిండు ఆయన నిన్ను. కొలువు చేసి ప్రేమించిండు. నేనంట ఒక్క పాపాత్మురాలండి, భయంకరమైన పాపాత్మురాలు. చాలాసార్లు ఆత్మీయంగా చెప్తూ ఉంటారు, ఆమెకు 5 భర్తలు ఉన్నారు అంటే ఐదు ఆ దేవుళ్ళని ఆరాధించింది అంతకుముందు. కాదు, నిజంగానేనంట. నిజంగానే ఆమె 5 కాపురం చేసిందంట. 4 అయిపోయినరు, 4 వదిలిపెట్టేసింది. 4 పాపము చేసి 5వ వానితో ఉన్నది ఇప్పుడు. అలాంటి భయంకరమైన పాపాత్మురాలైన ఒక స్త్రీ ఒక్క మాటతో మారి సమరయ పట్టణం అంతటిని కదిలించింది. సుకారో అనే పట్టణములో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ తన కుండను విడిచిపెట్టి సుకారో పట్టణములోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా? రండమ్మా, పిలుస్తూ ఉంది. పోయి ఇళ్ళలోకి పోయి పిలుస్తూ ఉంది. అమ్మా రండి, అయ్యా రండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మన ఊరవతల యాకోబు బావి దగ్గర, మన పితరుడైన యాకోబు బావి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆయన నేను చేసిన అన్ని నాతో చెప్పిండు, నా బాధలు చెప్పిండు, నా కష్టాలు చెప్పిండు, నన్ను బాగు చేసిండు. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన. ఎవరు? మెస్సయ్య గాడా? రండి. ఊరందరిని పట్టుకొచ్చింది పోయి. ఆమేన్. హల్లెలూయా. అదే ఎంత సంతోషమో దేవునికి. ఇది ఆమె పేరు బైబిల్లో రాసింది. నిత్యము దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దైవజనమ యాకోబు దాదాపు 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును ప్రేమిస్తే, రాహేలు గొడ్రాలుగా ఉన్నదని యాకోబు బాధపడుతూ ఉంటే, రాహేలు కూడా అవమానాలు భరించలేక ఏడుస్తూ ఉంటే రాహేలును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా వినండి. ఇక్కడ రాసింది ఏమన్నదో తెలుసా? 2 మాటలున్నాయి అక్కడ. రాహేలును జ్ఞాపకము చేసుకొని ఏం చేసిండంట? ఆమేన్. హల్లెలూయా. ఆమె మనవి అంటే అర్థమైంది. ఆమె అడిగిందంట. ఆమె అడిగింది, దేవుని దగ్గర కూర్చొని అడిగింది, ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. ఒకున్నాడా దేవుడు? లేదే. ఆమెను జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి వినను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏం జరిగిందట చూడండి. 2వ మాట, ఆమె గర్భము తెరిచెను.
దేవుడు మర్చిపోడు. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోలేదు, ఆయన నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఒక మాట కూడా చూద్దాం దైవజనమా, దేవుని బిడ్డలారా. ఇంకొక మాట మొదటి సమూయేలు గ్రంథంలో కూడా, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాస్తుంది, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను అని అక్కడ కిందేమని రాస్తాడండి, గనుక. చక్కటి మాట. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను గనుక ఏముంది అక్కడ? అన్నా చదవండి. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్నది. చాలు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా. అయిపోయింది. కానీ దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకోక మునుపు ఏం జరిగిందో తెలుసా? మొదటి నుండి చదవండి ఆ మాట, మొదటి నుండి చదవండి అదే మాట. 19వ వచనం మొదటి నుంచి. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి. ఏం చేసిందంట వాళ్ళు? యెహోవాకు మొక్కిండ్రు. మొక్కడం అంటే అర్థమేందో తెలుసా? ఆరాధించడము అని అర్థం. మొక్కిండ్రంట, దేవునికి మొక్కింది అన్న, దేవుణ్ణి ఆరాధించింది. ఎట్లా అంటే ఇంతకుముందు మనం ఆరాధించినట్టుగా మనసారా ఆరాధించింది. హన్నా ఎట్లా ఆరాధించిందో తెలుసా? ఇక్కడ దేవుని గుడిలో ఒక పిల్లర్ ఉంది, మీరు చూస్తే తెలుస్తుంది. అందులో మీరు చదివితే ఆ పిల్లర్ కానుకున్నదంట మందిరంలో. ఆ పిల్లర్ కానుకొని హన్నా ఏడుస్తూ ఉంది. అదే ఆరాధన. ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుస్తూ ఉందో తెలుసా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏడుస్తూ ఉంటే, కీర్తనకారుడు దావీదు అంటాడు 102వ కీర్తనలో, నేను పాడైన స్థలములలో పైడి కంటె వలె మూలుగుతూ ఉన్నాను అంటాడు ఆయన. పైడి కంటె మూలిగినట్టు మూలుగుతూ ఉందంట అన్న. ఆ మూలుగు విన్నాడంట ఏలి. అందులో పనిచేసే ప్రవక్త అయిన ఏలి ఆ మూలుగు విని ఏమనుకుంటా ఉన్నాడంటే, ఈమె ద్రాక్షారసము దాగచ్చి బాగా నిండుగా దాగింది కాబట్టి ఈమెకి ఏమైంది? నిద్రత్తా ఉన్నది, మూలుగుతా ఉన్నది అన్నా అని. అన్నా ఎందుకు మూలుగుతా ఉన్నావు? బాగా దాగచ్చినవా ద్రాక్షారసం అని అడుగుతా ఉన్నాడు ఏలి. ఆమె మూలుగడం ఏందో తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తుంది. అసలు ఆమె ఏడవడం లేదు, ఆమె హృదయం ఏడుస్తూ ఉన్నదంట. ఆమె ఏడవడం కాదు, ఆమె హృదయం ఏడుస్తూ ఉన్నదంట. ఉచ్చరింప శక్యముగా అన్నటువంటి మూలుగులతో తన హృదయం ఏడుస్తుందట. దేవునికి మొక్కింది కాబట్టి దేవుడు అప్పుడు ఏమని రాసిందంటే, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను కనుక ఆమె కుమారుణ్ణి కన్నది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. ఒక మాట బైబిల్లో ఏముంది తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు. ఇది అంతకాలము దేవుడు అంతకాలం మర్చిపోలేదు. ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే తెరిచిండు ఆమె గర్భాన్ని. బైబిల్లో యెషయా గ్రంథం 62లో ఒక అద్భుతమైన మాట ఏమని ఉంటుంది అంటే, పుట్టించువాడనైన నేను గర్భం ముత్తనా ముయ్యనే తెరిచిండా దీనానా అన్నాను జ్ఞాపకం చేసుకొని. దైవజనమా, జరిగిందేందో తెలుసా? ప్రపంచాన్ని ప్రభావితము చేయగలిగినటువంటి సమూయేలు అనబడే ప్రవక్తనిచ్చిండు దేవుడు. అన్న ఏమడిగింది? మనం అంటాం పిల్లో బీరకాయో, మనం ఏమంటాం? పిల్లో పిల్లో లేదు, బీరకాయ లేదు. అక్కలోడో ముక్కలోడో కాదు, దేవుని ప్రణాళిక అన్న మీద ఉన్నది. అందుకే దేవుడు అంటాం, యాకోబు రాస్తాడు, దేవుని చేతి కింద అణిగిమణిగి ఉండండి మీరు, తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లుగా. తగిన సమయమందు
అన్న సమయం రాలే అంతకాలం. అన్న సమయం వచ్చినప్పుడు అన్న కొడుకుని అడిగితే దేవుడు ప్రవక్తనిచ్చేసిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? పాత నిబంధనలో కూడా ఇర్మియా గ్రంథంలో ఏమన్నదంటే, ఆయనకు ప్రార్థన చేయు వారిలో మోషే సమూయేలు ఉండిరి అని రాసింది. ఆయనకు ప్రార్థన చేసే వారిలో మోషే ఉన్నాడంట. రెండోది ఎవరు? సమూయేలు ఉండను. మోషే ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఎర్ర సముద్రము రెండుగా చీలిపోయినాయి. సమూయేలు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? దేవదూత దిగొచ్చి, దేవుడే భూమి మీదకి దిగొచ్చిండు అంతేగా. ఒక యుద్ధంలో ఇశ్రాయేలుకు అమాలేయులకు జరిగిన యుద్ధంలో దేవుడు దిగి వచ్చి ఆ దినాన 1,85,000 మంది శత్రువులను చంపిండంట. ఎంత గొప్ప ప్రార్థన! సమయాల ప్రార్థన. అలాంటి వాళ్ళని ఇస్తాడు దేవుడు మనకు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం, ఇంకో మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాము. 105వ కీర్తన 24వ వచనం త్వరగా చదవండి, ప్రార్థన చేసుకుందాం. 24వ కీర్తన 105వ కీర్తన 24వ వచనం. సారీ నాన్న, 42వ వచనం చదవను. 42 కీర్తన. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలకు సంతోషముతోను తాను ఏర్పరచుకున్నటువంటి వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. చాలు హల్లెలూయా. ఎక్కడికి రప్పించిండంట? ఎంత అద్భుతం! దేవుడు అబ్రాహాముతో ఏం వాగ్దానము చేసుకున్నాడట అంటే పరిశుద్ధ వాగ్దానము చేసుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, వాగ్దానములు ఎవరి? మనయి. బైబిల్లో రాసింది వాగ్దానములన్నీ మనవే. ఆయన వాగ్దానములు పరిశుద్ధమైనవి. ఆ వాగ్దానములన్నీ కూడా మనవే. అబ్రాహాముతో దేవుడు చేసుకున్న పరిశుద్ధ వాగ్దానము, దేవుని బిడ్డలారా, మనందరిది. ఆయన తన పిల్లల కొరకు చేసిన వాగ్దానం. మనం అంతే ఎవరము అంటే అబ్రహాము సంతానమే. అబ్రహాం మాకు తండ్రిగాడా? ఆ రోజు యూదులు అంటా ఉన్నారు, అబ్రహాం మాకు తండ్రిగాడా, మేము అబ్రహాము సంతానము అంటా ఉన్నారు. కాదు. దేవుడు అంటా అన్నాడు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము సంతానములో నుండి వచ్చిన వాడిని చంపాలని ఎందుకు చూస్తారు? ఆయన వాక్యమును త్రోసివేస్తా ఉన్నారే. మీరు కాదు అబ్రహాం సంతానము. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు కాదు, మనము ఆయన సంతానము. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నా, ఆ కొత్త సంవత్సరం మొట్టమొదటి తారీఖు రోజు అందరు వాగ్దానాలు తీసుకున్నారు కదా, తీసుకున్నారా? మీరు మర్చిపోయినరు. నేను అంటున్నా, తీసుకున్నారు మీరు, కానీ ఆ వాగ్దానం గుర్తుందా మీకు? ఆ వాగ్దానాన్ని మీరైనా మర్చిపోతారో ఏమో, కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. మీరు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. అప్పుడు మిమ్మల్ని సంతోషముతోనూ ఉత్సాహధ్వనితోనూ మీ బాధలలో నుండి, మన కష్టాలలో నుండి, అప్పులలో నుండి, ఆమేన్, హల్లెలూయా, బాధల కొలిమిలో నుండి ఆయన మనల్ని కూడా బయటికి తీసుకొచ్చి నీ కుటుంబంలో బాధకు మారుగా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. బాధకు మారుగా సంతోషం ఇచ్చే దేవుడు ఆయన. దుఃఖపడే నిన్ను ఉత్సాహ ధ్వనితో నింపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడంటే,
దేవుడు నిన్ను మర్చిపోవడానికి నువ్వెక్కడో లేవు. చూడుము. హల్లెలూయా. ఎక్కడ చెక్కుకున్నాడంట? ఇప్పుడు చేతులను మర్చిపోతామా ఎప్పుడైనా మనం? ఆయన ఎప్పుడు చేయి చూసుకున్నా నువ్వే కనబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చేయి చూసుకున్నా మోనిక ముఖమే కనబడుతుంది. మోనిక ముఖమే అద్దంలో కనబడ్డట్టు కనబడుతుంది ఆ ముఖం. బాగున్నావా బిడ్డ అంటాడు ఆయన. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నా, నిన్ను నేను మర్చిపోలేదు ఆయన అంటా ఉన్నాడు ఆయన. నేను మర్చిపోలేదు, నేను నిన్ను మరవను. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా మరచునేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు, విడవక మనల్ని కాపాడుతున్న దేవుడు. పక్షిరాజు వలె, పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగానైతే తన గూడు రేపి ఆ పిల్లలు కింద పడే సమయంలో ఆ పిల్లలకు బాధ కలుగుతూ ఉంటే, ఆ పిల్లలకు కష్టం కలుగుతూ ఉంటే, ఆ పిల్లలకు ముళ్ళు గుచ్చుతూ ఉంటే అవి లేచి ఎగిరిపోయి పడిపోయేటప్పుడు మళ్ళీ తన పిల్లలను తన రెక్కల మీద వేసుకొని కాపాడినట్టుగా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనల్ని ఎత్తుకొని కాపాడే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని చేతిలో ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం లేచి